వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని అన్ని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు కుటుంబ సమేతంగా ఆలయాలకు తరలివస్తున్నారు. ప్రత్యేకంగా ద్వార దర్శనం చేసుకునే అదృష్టం కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి ఉపవాస దీక్షలతో భక్తి భావంతో నామస్మరణ చేస్తూ దర్శనానికి ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు, క్యూ లైన్లు, షెడ్లు, తాగునీరు, మజ్జిగ, అన్నదానం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని అన్ని దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. శ్రీమన్నారాయణని పూజిస్తూ ఈరోజు భక్తులందరూ దేవాలయాలకి, వెంకటేశ్వర స్వామి దేవాలయాలకి, ముఖ్యంగా నారాయణ దేవాలయాలకు కూడా వెళ్తున్నారు. ప్రస్తుతం మనం విజయవాడ లబ్బిపేట దేవాలయంలో ఉన్నాం. ముఖ్యంగా విజయవాడకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మక దేవాలయం. దీంట్లో కూడా భక్తులు ఈరోజు తెల్లవారుజాము నుండి కూడా క్యూ లైన్లో బారులు తీరిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఆలయం విషయానికి వస్తే ముఖ్యంగా ఆలయంలో పట్టుదిష్టమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా క్యూ లైన్ల ఏర్పాట్లు, అలాగే భక్తులకు కావాల్సిన ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో అవి కూడా పుష్కలంగా ఇక్కడ పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ప్రసాదాలకు సంబంధించి క్యూ లైన్లో వచ్చిన వారు, అంటే దర్శనం చేసుకొని వచ్చిన ప్రతి వారు కూడా ప్రసాదాలని తీసుకొని వెళ్లే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే వైద్య శిబిరాలను కూడా, హెల్ప్ డెస్క్ని మరియు అలాగే హెల్త్ డెస్క్లను కూడా పెట్టడం జరిగింది. అంటే బందర్ రోడ్ నుండి కూడా పోలీస్ బందోబస్తు అంతే పట్టుదిష్టమైన చర్యలు చేపట్టారు. ముఖ్యంగా క్యూ లైన్లోకి సంబంధించి గతంలో చూసుకున్న ఏవైతే సంఘటనలు ఉన్నాయో అటువంటి అవాంఛనీయ సంఘటనలను క్యూ లైన్లో ఎప్పుడు జరగకుండా చూసేందుకు క్యూ లైన్లో కూడా అటువంటి పట్టుదిష్టమైన చర్యలే చేపట్టారు. క్యూ లైన్లో ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారో కూడా మనకి విజువల్స్లో కనిపిస్తుంది. విజువల్స్లో చూసుకుంటే క్యూ లైన్లో ముఖ్యంగా పోలీసులు కూడా పూర్తిగా మోహరించినట్టు తెలుస్తుంది. ఎవరికి ఇబ్బంది కలగకుండా పోలీసులు కూడా అంటే పెద్ద ఎత్తున బందోబస్తు పెట్టినట్టు తెలుస్తుంది. ఎవరైతే వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ప్రత్యేక దర్శనాలను కూడా కల్పిస్తున్నారు. వికలాంగులకి ముఖ్యంగా వారు 1 కిలో అంత దూరం నుండి నడవలేని వారు ఎవరైతే ఉన్నారో 1 కిలోమీటర్ నుండి కూడా వాళ్ళకి వీల్ చైర్స్ పెట్టి ఆలయం లోపలికి తీసుకొచ్చి ప్రత్యేకంగా డైరెక్ట్ దర్శనం చేయించుకొని వెళ్లే విధంగా కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. Hi, నేను మీ రాజ్ తరుణ్. Please subscribe to YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV network. Please watch YK News.